ఇదిగో రైటరు, ఈ సంక్రాంతికి మనం పెద్ద హిట్ కొట్టి తీరాలి. మంచి కథ ఏమైనా ఉంటే చెప్పు. ₹10 కథ రాసుకొచ్చా. టైటిల్ రాజాసాబ్. ఏంటి జోనరా? ఫ్యాంటసీ ఎపిక్, 1 పర్సన్ ఆర్మీ యాక్షన్, సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ, సూపర్ న్యాచురల్ హారర్, యాక్షన్, ఫ్యాంటసీ, హారర్, రొమాన్స్, థ్రిల్లర్. అమ్మ పిచ్చిలేసిపోయింది. కంటిన్యూ. ఒప్పించేస్తే నర్సాపూర్ ఫారెస్ట్లో ఒక మార్చురీ వ్యాన్లో అస్థికలు పెట్టుకుని వెళ్తున్న ఒక 500 కాగితం ఎగురుకుంటే అడవిలోకి వెళ్ళిపోద్ది. ఈడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అక్కడ ఒక భయంకరమైన కొమరో డ్రాగన్ ఎదురవుద్ది. ఈడికి ప్యాంట్ తడిసిపోద్ది. నర్సాపూర్ ఫారెస్ట్లో కొమరో డ్రాగన్స్ ఉన్నాయా? నాట్ పాసిబుల్. అక్కడ సంగతి నాకు తెలియదు, కానీ కథలో ఉన్నాయి. కథలో ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అక్కడి నుంచి భయపడి పారిపోతూ గేట్లు ఓపెన్ చేసి పెట్టున్న ఒక బూత్ బంగ్లాలోకి వెళ్ళిపోతాడు. భయపడి పారిపోతూ బూత్ బంగాళలోకి ఎవడన్నా వెళ్తాడా? అది ఇంకా ప్రమాదకరం కదా. ఈడు వెళ్తాడు. అక్కడ ఒక తలలేని ముండం వీడి తల నరికేస్తుంది, రక్తం చిందుద్ది. ఓడి అమ్మ, ఫస్ట్ సీన్లో లేపేసావా? పిచ్చిలేసిపోయిందా? ఆడు చావలా, ఆ తర్వాత రివీల్ అవుద్ది. అవునా? మన రక్తం ఎవరిది? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఇంకా అసలు కథలోకి వెళ్తే మన కథలో హీరో ఒక మిడిల్ క్లాస్ జాలీ ఫెలో. అమ్మాయిలకి పూలిచ్చి ప్యాంపర్ చేయాలి, కానీ గాలేసాలు ఎత్తానంటే తోలు తీసేస్తాడు. తిరిగిపోయింది. హీరోయిన్ పరిస్థితి ఏంటి? ముగ్గురు. పాటల కోసం పెట్టావా? కథలో కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉంటుందా? ఎందుకు ఉండదు? 2 అమ్మాయిలు ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేస్తారు, ఒక అమ్మాయి ప్రేమను కాంట్రిబ్యూట్ చేస్తుంది. తిరిగిపోయింది. సైడ్ క్యారెక్టర్స్ పరిస్థితి ఏంటి? మన హీరోకు మిడిల్ క్లాస్ నాణ్యం ఉంటుందండి. మతిస్థిమితం లేక ఇబ్బంది పడుతూ, అప్పుడు ఎప్పుడో తప్పిపోయిన భర్తను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ, తాను సంస్థాన మహారాణి అని చెప్పి కథలు చెప్తా ఉంటుంది. ఆవిడ చెప్పేది ఎవ్వరూ నమ్మరు. అవును, కానీ ఆవిడ చెప్పేది నిజమే. అవును. సిమిలర్ స్టోరీ ఎక్కడో చూసినట్టుగా కొడేస్తుందా? వాళ్ళకు ఒక కొత్త కథ ఎక్కడి నుంచి అమ్మంటారండి? రైటర్లాగా ఉన్నారు ఏమనుకుంటున్నారు? తెల్లారులు కూర్చొని రాసిన కూడా కొత్త ఐడియాలు రా గెడుతా ఉంటే చెప్పమంటారా, వెళ్ళిపోమంటారా? సర్లేవో, ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. నానమ్మ వంటలు ఎరగదీసేది. ఆల్జైమర్స్ వల్ల వేసిన ఒట్టు 6 సెకండ్లో మర్చిపోద్ది, కానీ కూరలో కారం ఎంత వేయాలో మాత్రం కరెక్ట్ గుర్తుపెట్టుకో. ఎందుకు అలాగా? ఇవిడింతే కథలో ట్విస్ట్లకి ఇంపార్టెంట్ అయినవి మాత్రం మర్చిపోద్ది, మిగతా అన్ని గుర్తుపెట్టేసుకుంటుంది. అయితే ఓకే. అప్పుడు ఎప్పుడో తప్పిపోయిన భర్తను దొరికేలా చేయమని దేవుడు ఊరేగింపు వెళ్తే దండం పెట్టుకుంటాడు. దేశాలు పట్టిపోయినోడు దేవుడికి ముక్తి దొరికేస్తాడా? చాలా కష్టం. డెడ్ ఈజీ. ఎలా? హౌ? దేవుడు కరుణించాడు, తాత కనిపించాడు. దేవుడు ఊరేగింపు కాడి మోసేది ఆడేనా? మన హీరో ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ నుంచి వచ్చి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో చూపిస్తాడు. దాన్ని కొంచెం జూమ్ చేసి లెఫ్ట్ జరపగానే ఎదురుగా మన తాత. పిచ్చి లేచిపోలా. క్రేజీ రైటింగ్ యార్. మీరు రాయండి. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో, ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. హైదరాబాద్లో హీరోకి తెలిసిన ఒక కానిస్టేబుల్కి కాల్ చేస్తే తాతని తిరిగి పట్టుకోవడానికి 5 లక్షలు ఖర్చు అవుద్దని చెప్తాడండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే మన మిడిల్ క్లాస్ హీరో ఎలా మేనేజ్ చేస్తాడు? చాలా కష్టమే. డెడ్ ఈజీ. ఎలా? హౌ? కథలో కాంట్రిబ్యూట్ చేయడానికి పెట్టిన ఒక హీరోయిన్ ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ డబ్బులు తీసుకుని హీరో హైదరాబాద్ వెళ్తానికి ఊర్లో ఒక బస్సు ఎక్కుతాడండి. హైదరాబాద్ వెళ్ళేపాటికి ఆ బస్సు వేరే బస్సు కింద మారిపోద్ది. అట్టెట్ట మారిపోయింది? మధ్యలో బస్సు ఏమన్నా మారాడా? నో. మరి బస్సు ఎలా మారిపోయింది? ఐ డోంట్. అయితే ఓకే. ఊళ్ళో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని బిల్డప్ ఇచ్చి హైదరాబాద్లో ఆటో తోలుకునే ఫ్రెండ్ ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో వెనక సీట్లో బాగా ముందుకు కూర్చుని లెఫ్ట్ చూస్తాడండి. ఒక అందమైన క్రిస్టియన్ నన్నమ్మాయి కనబడుతుంది. మనోళ్ళు లెఫ్ట్ ఫస్ట్ సెట్ అయిపోతాడు. ఆటోలో ఎవరన్నా రిలాక్స్డ్గా వెనక్కి అనుకుని కూర్చుంటారు, మరో ముందుకు ఎందుకు కూర్చున్నాడు? వెనక్కి కూర్చుంటే పక్క నుంచి వెళ్ళే హీరోయిన్ ఎట్ట కనబడుద్ది. ఓకే. స్ట్రైట్గా వెళ్ళిపోతున్న ఆటో హ్యాండిల్ పట్టుకుని లెఫ్ట్ లాగేస్తాడు. ఆటో సామాన్య స్కిడ్ అయిపోయి వీలింగ్ చేసుకుంటూ వచ్చి హీరోయిన్ ఉన్నాడు. ఏమయ్యా, అది ఆటో అనుకున్నావా? ఫార్ములా 1 రేసింగ్లో ఫెరారీ కార్ అనుకున్నావా? అట్టెట్ట తిరిగింది? ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. సర్లే. కాదు, మనోడేమో హిందువు, ఆ అమ్మాయి ఏమో క్రిస్టియను. మతపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయంటావా సినిమాకి? ఏం కాదు, ఆయన వేల సంవత్సరాల నుంచి మతం పేరు చెప్పి కొట్టుకుని సస్తానే ఉన్నాగా. బోర్ కూడా వేసిందండి. ఇక మీదైనా అందరూ హ్యాపీగా కలిసి ఉంటే అయిపోద్ది కదా. అంతే అంటావా? ఏం కాదంటారా? నేను ఎందుకు అంటాను? అన్నట్టు అనిపిస్తేని సాచినా అన్నం, కలిసి ఉంటే కలదు సుఖం. నెక్స్ట్. ఆ నన్ననకాల స్లో మోషన్లో నడుచుకుంటూ చర్చిలోకి వెళ్ళిపోతారండి. అక్కడ ఒక చిన్న పాపకి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి తాత కోసం తెచ్చిన 5 లక్షల్లో ఒక 3 లక్షలు తీసి ఇచ్చేస్తాడండి. దట్ ఈజ్ అవర్ హీరో. పిచ్చి లేచిపోవాలి క్యారెక్టరైజేషన్. ఆ తర్వాత హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో ఆల్బంలో దొంగ గంగరాజు ఫోటో చూపిస్తాడండి. దొంగాడి ఇంటి పేరా? ఆడి మీద వేసిన నింద పేరు. ఆ గంగరాజు మా తాత కనకరాజు దగ్గర పనిచేసేవాడని, ఆ స్థానంలో అనాదిగా వస్తున్న అమ్మవారి ఆభరణాల మీద కన్నేసి కొట్టేశాడని, ఆ నెలగన్నా ఎతికి పట్టుకొచ్చేస్తానని చెప్పి మా తాత పాత పేపర్ మీద ఇంకు పెన్నుతో లెటర్ రాసి పెట్టి 2D గ్రాఫిక్స్లో గుర్రమెక్కి వెళ్ళిపోయాడని, వెళ్ళినట్టే ఉన్నాడు కానీ వెనక్కి తిరిగి రాలేదని, ఇన్నే తలుసుకుంటూ మా నాన్నమ్మ మనసులో ఫీలింగ్ ఎట్టేసుకుని మతిమరుపు తెచ్చేసుకుందని, ఫోన్లో ఫోటో జూమ్ చేసి చూస్తే హైదరాబాద్లో ఉన్నాడని తెలిసిందని, మీరే ఎలాగైనా ఎతికి పట్టుకోవాలని తెచ్చిన డబ్బులుగా ఆయనకి ఇచ్చేస్తాడండి. అందులో 3 లక్షలు తక్కువ ఉన్నాయిగా. అది ఆయనకి తెలియదుగా. ఆ మాత్రం జిప్ ఓపెన్ చేసి లెక్క పెట్టి కూడా ఏం పాయింట్ పెట్టావన్నా. అంటే బిజీగా ఉండడం వల్ల తర్వాత ఎప్పుడో లెక్క పెట్టుకుంటాడు. ఓకే. నెక్స్ట్. దొంగ గంగరాజు అడవిలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా సడన్గా ఓ తాసుపం వచ్చేద్దండి. చేతి కర్రతో లొంగు చుట్టూ అవతలేసి వేస్తాడు.
అది పాము అనుకుంటున్నాడా పురుకొస్తాడు అనుకుంటున్నాడా? ఆయన అంత పెద్ద దొంగతనం చేసినోడు ఏ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుక్కుని అందులో హాయిగా బతకకుండా అడవుల్లో అనుమానాస్పదంగా ఏం చేస్తున్నాడు? కనకరాజుని పట్టుకోవడానికి తిరుగుతున్నాడు. అదేంటయ్యా, ఇందాక కనకరాజా గంగరాజుని పట్టుకోవడానికి 2D గ్రాఫిక్స్లో గుర్రమెక్కెళ్ళాను. అదే ట్విస్ట్ తర్వాత రివీల్ అవుతుంది. హీరోనే తలుచుకుంటూ పాపం నన్ను హీరోయిన్కి నిద్ర పట్టదండి. పక్కనే ప్రశాంతంగా పడుకున్న ఒక అమ్మాయిని నిద్రలేపేసి, హీరోకి నాకు మధ్యలో ఏదో ఉన్నట్టుంది, కావాలంటే ఇటలీలో చర్చి గంటలు మోగుతున్నాయి ఏనంటదండి. ఇటలీలో గంటలు ఇండియాలో వినిపించినాయా? పాసిబుల్లేనా? ఐ డోంట్ నో. అయితే ఓకే. అప్పుడు ఆ అమ్మాయి రేపు హీరో చర్చికి వస్తే కనుక మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని చెప్పి నమ్మేస్తానంటదండి. తను రాకపోతే హీరోయిన్కి మాట వచ్చేద్దని చెప్పేసి హీరో వచ్చేస్తాడండి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో మంచి రొమాంటిక్ సాంగ్ అండి. పడాలంటావా? పడకపోతే నాకు మాట వచ్చేద్ది. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లను పురమాయించారు. వాళ్ళ సంగతి సరే, కానీ మన హీరో డేట్లు ఏం పర్లేదు, ఏతో మేనేజ్ చేయాలి. అయితే ఓకే. పాట వేసుకున్నాం ఆనందం 10 నిమిషాలు కూడా లేకుండా ఒక అమ్మాయి మనోడికి కాల్ చేసి, మీ తాత దృష్టి వశీకరణం చేసి నా దగ్గర డబ్బులు దొబ్బేశాడని, నువ్వు మీ తాత మీద మిస్సింగ్ కేసు పెడితే నీ సీటింగ్ కేసు పెట్టి పోలీసులు కన్ఫ్యూజ్ చేయించానని చెప్పుద్దండి. ఆ మాటతో మనోడు కన్ఫ్యూజింగ్ అయిపోయి నానమ్మకి కాల్ చేస్తాడండి. నానమ్మేమో, ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆస్తులు ఆభరణాలు అమ్మి మరీ ఆదుకుంటాడు కానీ మీ తాతకి బాణామతి షిల్లంగి లాంటి ఏం రావురా అంటదండి. ఆయన నిజంగానే అంత మంచోడా? అస్సలు కాదు. మరి ఈవిడెందుకు ఎట్ట చెప్పింది? ఆల్జైమర్సు. అయితే ఓకే. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోన్ చేసింది మన నన్ను హీరోయిన్. తాత కొట్టేసిన డబ్బులు మనోడు పాప గుండె ఆపరేషన్ కోసం ఇచ్చిన డబ్బులు. అదేంటి మరి ఆ అమ్మాయి వాయిస్ మనోడు గుర్తుపట్టలేదా? ఎలా గుర్తుపడతాడండి? అదేంటయ్యా, ఇంతకుముందు ఆ అమ్మాయితో చాలాసార్లు మాట్లాడాడు కదా, ఆ మాత్రం గొంతు గుర్తుండదా? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. ఓ అయితే ఓకే. తాతని ఎదుగు పట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తానని చెప్పి 2 లక్షలు ఇచ్చాడు కదండి. ఆ పోలీస్ ఆయన ఇప్పుడు లెక్క పెట్టుకున్నాడండి. కానిస్టేబుల్కి కాల్ చేసేసి బ్యాలెన్స్ పేమెంట్ 1 అవర్లో ఇవ్వకపోతే కనుక వంగ తీసి గుద్దేస్తానని వార్నింగ్ ఇచ్చేస్తాడండి. ఇప్పటికిప్పుడు 3 లక్షలు అంటే మనోడికి చాలా కష్టం కదయ్యా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? బల్లారు బైరు సూట్ కేసులో ₹1,00,000 తెచ్చి మనోడు ముందు ఎట్టుద్ది. అమ్మయ్యా, పోన్లే, మనోడు సేవ్ అయ్యాడు. ఏంటైంది గిలక్కాయ, ఆ డబ్బులు మీ తాతకిస్తాను కానీ నీకేమనంటదండి. వీళ్ళేమో పక్కకి వెళ్ళి ఆ డబ్బులు ఎలాగైనా కొట్టేయాలి, నువ్వు మున్సిపాలిటీ ప్లానింగ్ చేస్తాను టైంలో ఒకటి ఆ టేబుల్ మీద నుంచి బంగీ జంప్ చేసి ₹1,00,000 కొడతాడండి. మనోడు ఒక్క సెకండ్లో లొకేషన్ చేంజ్ చేసి పడేసి పక్కనోడు డబ్బులు దబ్బెత్తే ఆడి దరిద్రం మందైపోద్దని చెప్పి ఒక మంచి డైలాగ్ చెప్తాడండి. డైలాగ్ బాగుంది కానీ దరిద్రుడి దగ్గర డబ్బులు ఎందుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో. అయితే ఓకే. వాళ్ళు కొట్టేసిన ₹1,00,000 వాళ్ళని కొట్టేసి కాపాడేసిన తర్వాత మన బల్లారు బైరు పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని గట్టిగా హక్ చేసుకుంటుందండి. మనోడు ఏంటనే రెడ్ అలర్ట్ అయిపోయి నన్ను ఎడదీయాలనే కానీ మున్సిపాలిటీ ప్లాను అంటాడండి. పోన్లే, ఆ అమ్మాయి బ్యాడ్ ఇంటెన్షన్స్ మనోడు ముందే కనిపెట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటుండేది గిలక్కే, ఆ అమ్మాయి ఆల్రెడీ దూరం నుంచి మొత్తం చూసేసి నేను నన్నుగానే నిలబడిపోతాను తప్ప నీలాంటి వాడిని మాత్రం నికా చేసుకోనని నిర్ణయం చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. అదే టైంకి ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తుంది? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఒక మందు సీను, ఒక రొమాంటిక్ సీన్ తర్వాత తెలిసే విషయం ఏంటంటే మన బల్లారు భైరవి ఆ దొంగంగరాజు మనవరాలు. ఇప్పుడు వచ్చిందయ్యా కథలో ట్విస్ట్. నెక్స్ట్ సంచిలో చీరలు సర్దుకుని ఫోన్ ఇంట్లో మర్చిపోయి నానమ్మ నాన్ స్టాప్ ఏసీ స్లీపర్ బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేద్దండి. అదేంటయ్యా, మతి స్థిమితం లేని పెద్దావిని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరా? ఐ డోంట్ నో. బస్ టికెట్ ఎవరు బుక్ చేశారు? ఐ డోంట్ నో. బస్సులో కూడా ఎవరు అడగలేదా? ఐ డోంట్ నో. ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్లో ఆవిడ్ని వెతికి పట్టుకోవడం అంటే మన హీరోకి చాలా కష్టం కదయ్యా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? కియా ఆటోమేటిక్ కార్లో మన హీరోను బల్లారు భైరవి కలిసి రోడ్డు మీద అలా వెళ్తా ఉండగా నానమ్మ బట్టల సంచి కనబడుద్ది, పట్టేసుకుంటారు. క్రేజీ రైటింగ్ యార్. మీరు రాయండి. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవా, ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. నానమ్మ బాధ చూడలేక తాతను ఎలాగైనా ఎదిగి పట్టేసుకుందాం అని చెప్పి పాత బస్తీలో తిరుగుతూ ఉంటే డిజైనర్ ఫ్రేమింగ్ ఉన్న అద్దాల్లో దొంగంగరాజు గారు కనబడతాడు. గాల్లోకి ఎగరేసి కొల్లబొడి చేసిన తర్వాత మెల్లగా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మీ నాన్నమ్మ అరుంధతి ఆస్థానం వారసురాలని అన్నదానం చేసే టైంలో అడుగుతున్న కనకరాజు కూడా వచ్చి ఆవిడ చేయి పట్టుకుంటే ఆయన కోనేట్లో తోసేసి కొల్లబొడి చేసామని అది మనసులో ఎట్టేసుకుని ఊరు మారుమూల మంత్రిగుడి దగ్గరికి వెళ్ళిపోయి మంత్రాలు నేర్చేసుకుని ఒక మ్యాజిక్ ప్రసాదం తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చేసాడని ఆవిడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ ప్రసాదం తినేసి హిప్నటైజింగ్లో మెస్మరైజింగ్ అయిపోయి మ్యారేజ్ చేసుకుందని చెప్తాడు. ఏంటయ్యా, అంత పెద్ద ఆస్థానం వారసురాలు ముక్కు మొహం తెలియనుడు వచ్చి ఏదో ప్రసాదం పెడితే ఎలా తింటది? ఐ డోంట్ నో. ప్రసాదం తిని ఈవిడ పెళ్ళికి ఒప్పుకుంది ఓకే, మరి ఇంటిల్లు పాది ఎందుకు ఒప్పుకున్నారు? కెమెరా వెనకమాల ఆడియన్స్ ఎవ్వరు కనబడకుండా వాళ్ళందరూ కూడా కొద్దిగా పెట్టాడు. అయితే ఓకే. పెళ్లి చేసుకున్న సంవత్సరానికే ఒక పెద్ద రూమ్లో ఉన్న బంగారం ఓ సంచిలో వేసేసి ఆ దొంగతనం గంగరాజు మీద తోసేసి గొడవకి వెళ్ళిపోతాడు. ఒక రూమ్ నిండా ఉన్న బంగారం ఒక సంచిలేట పట్టిందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ డోంట్ నో. అయినా దొంగతనం చేయడం దేనికి? సంవత్సరానికి అల్లుడు కదా, హాయిగా రాజ్యం చేసుకోవచ్చు కదా. రాజ్యం చేయడానికి అతను మహారాజు కాదు, మాంత్రికుడు. రైలు మీద ఒంటికాల మీద నిలబడి మంత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోతాడు. రైల్లో సీట్లు లేవా? అది గూడ్స్ రైలు. ఓ అయితే ఓకే.
నీ వల్లే సంవత్సరానికి గతి పట్టిందని చెప్పేసి అందరూ కలిసి గంగాదేవిని కన్న కూతురుతో సహా మెడబట్టి బయటకు గెండేస్తారండి. పాపం కన్న కూతురుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి కెమెరా కనబడకుండా వెనకమాల ఎన్నో సంవత్సరాలు గడిపేసి సాధారణ మహిళగా జీవితం గడుపుతూ కొడుకును కూడా పోగొట్టుకుని మనవడితో కాలక్షేపం చేస్తాడు. ఆగాగు, సంస్థానం నుంచి గెంటేసినప్పుడు కూతురునెత్తుకుని కదా బయటకు వచ్చింది, మధ్యలో కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఐ డోంట్ నో. అయితే ఓకే. భర్తను ఎత్తుకుదామని వెళ్తా ఉండగా కాలికొండ ఒక చెప్పు వదిలేసి ముందుకు వచ్చేదండి. ఎందుకు వదిలేసానా అని వెనక్కి తిరిగి చూడగానే ఆ చెప్పు తెగిపోయట సార్. అంతే, బాగుండ చెప్పు కూడా ఇసిరేసి బేరు ఫుట్తో నడుచుకుంటూ వెళ్ళిపోద్దండి ఆ పెద్ద ఆవిడ. పాకిస్తాన్లో కూడా ఈ కష్టాలు రావద్దు సార్, రావద్దు. ఓ 2 అడుగులు వెనక్కేసి తెగిపోయిన సైడ్ కన్నలతో కింద పిన్ని సెట్టుకుంటే అయిపోద్దిగా. ఆ మాత్రం దానికి అంత ఎమోషన్ దేనికి? కథలో ఎమోషన్ పొటేట చెప్పే పొటేటాడు మీకు. ఇలాంటి ప్రొడ్యూసర్ల వల్ల కథలో ఉన్న ఎమోషన్ అంతా. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. ఇంకా మనోడికి మెంటలెక్కేద్దండి. నానమ్మకింత నరకం చూపించిన మాయిలు పకీరు మొసలాడు మెల్లది చేస్తానని డిసైడింగ్ అయిపోతాడు. కానీ అది ఎక్కడ ఉండో తెలియదు. ఇంతలో మన దొంగతనం చేయని గంగరాజు కనకరాజు నరసాపూర్ ఫారెస్ట్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ తెలిసిందని, ఎదురొచ్చిన పావులన్నింటినీ లొంగ చుట్టి వేసుకుంటూ అడివంతా కల్దిరిగేసానని, అయినా కూడా ఆడు ఎక్కడ ఉన్నదో కనబడలేదని చెప్తాడండి. గంగరాజు అడివంతా తిరిగినా కూడా కనబడలేదంటే ఇప్పుడు కనకరాజుని కనిపెట్టి పట్టుకోవడం కష్టమే. డెడ్ ఈజీ. ఎలా? హౌ? అందరూ కలిసి కొండకి బైనాక్లర్స్ పెట్టుకుని చూడంగానే అడవి మధ్యలో ఇల్లు కనిపించేది. వీళ్ళంతా టీల్లో ఎతికి పట్టుకునేదానికి ఆ పోలీస్ ఆయనకి 2 లక్షలు ఎందుకు ఇచ్చినట్టు? పాప ఆపరేషన్కి 3 లక్షలు ఇవ్వాలి కదా. అప్పుడు ఆ 3 లక్షలు తెస్తే సరిపోయేది కదా, 5 లక్షలు ఎందుకు తెచ్చినట్టు? అసలు అప్పటికి ఆ పాపే ఉన్న సంగతి మనోడికి తెలియదు కదా. పాప ఆపరేషన్కి ఇచ్చిన డబ్బులు తాత కొట్టేశాడు, ఇప్పుడు ఆ పాప ఏమైనట్టు? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఆ ఇల్లు మరేదో కాదు. ఫస్ట్ సీన్లో అస్థిక్లేసిన కూడా వచ్చాడు చూసారా, అదే బూత్ బంగ్లా. దాని గేటు కేసు ఉన్న తాళాన్ని మనోడు పెద్ద బండరాయితో బద్దలు కూడా ఎత్తాడండి. అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు. ఫస్ట్ సీన్లో అస్థికలోడు వచ్చినప్పుడు గేట్ ఓపెన్ చేసి ఉంది కదా, ఇప్పుడు ఆ గేట్కి తాళం ఏమడేసాడు? ఐ డోంట్ నో. అయితే ఓకే. వీళ్ళందరూ కలిసి లోపలికి నడుచుకుంటూ వెళ్తా ఉండగా వెనకమాల గేట్ నెమ్మదిగా క్లోజ్ అయిపోతుంది. ఆ గేట్కి మోషన్ సెన్సార్స్ ఉన్నాయా? నో. మరి ఎలా క్లోజ్ అయింది? ఐ డోంట్ నో. అయితే ఓకే. అందరూ కలిసి లోపలికి వెళ్తారండి. ఒక బొచ్చులేని పిల్లి అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఎక్కడున్నావురా ముసలోడు అని చెప్పి మనోడు ప్రతి గది ఎతికేస్తూ ఉంటాడండి. ఒక బొచ్చులేని పిల్లి అలా నడుచుకుంటూ వెళ్తాడండి. అందరూ కలిసి తాత బంగారం డబ్బులు దాచిపెట్టిన ఒక పెద్ద గదిలోకి వెళ్తారండి. ఒక బొచ్చులేని పిల్లి అలా నడుచుకుంటూ వెళ్తాడండి. ఆ బొచ్చులేని పిల్లికి కథకి ఏంటా సంబంధం? ఏమి లేదు. మరి ఎందుకు పెట్టి అనవసరంగా గ్రాఫిక్స్కి డబ్బులు పోక తీసేయి. ఉండెల్లి ఆ మాత్రం ఉండెల్లి. సరే నెక్స్ట్. అలా డబ్బులు టచ్ అయిపోతున్నాగా అస్థికుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి మీ తాత చచ్చిపోయి దైవం తిరిగేస్తున్నాడని ఆయన్ని మనం పూచుకు పొల్ల టచ్ చేసినా కూడా కెమెరా ముందు ఆడియన్స్కి మనం చంపినట్టు బిల్డప్ ఇచ్చేసి చంపకుండా గోడలో పాములు ఉన్న గదిలో ఏలగడేస్తాడని దయచేసి టచ్ చేయొద్దని చెప్తాడండి. సేమ్ మ్యాటరు మన తాత గ్రామ్ఫోన్ రికార్డింగ్ ఎట్టి మళ్ళీ రిపీట్ చేసి చెప్పేస్తాడు. ఆల్రెడీ అతను చెప్పాడుగా, మళ్ళీ ఏం చెప్పడం దేనికి? సినిమాలు ఎంత 3 గంటలు ఉండాలంటే ఆ మాత్రం రిపీటింగ్లు చెయ్యాలి. తాత బేస్ వాయిస్లో కూడా చెప్పిన వినకుండా హీరో బంగారం టచ్ చేస్తాడండి. అంతే, అస్థికల కొండ పగిలిపోయి ఆ బూడిదంతా గ్రాఫిక్స్లో ఇల్లంతా కల్దిరిగేసి కనకరాజ్ ఫేస్ లాగా మారిపోయి వచ్చి మన హీరో ఫేస్ ముందు ఆగి, నీ నానమ్మ నీడను తాకి నిన్నెక్కడికి రప్పించింది నేనేరా అంటాడండి. ఈయన రప్పించడం ఏంటి గిలక్కాయ్? ఫ్రెండ్ ఫోన్లో ఫోటో జూమ్ చేసి బ్యాక్గ్రౌండ్లో తాతను చూసిన తర్వాత కదా హీరో డిసైడ్ హైదరాబాద్ వచ్చింది. ఇదిగో మీరు అన్ని ఇలా గుర్తుపెట్టేసుకుని క్వశ్చనింగ్లు చెప్తే నేను మీకు కథ చెప్పని చెప్తున్నా. సరే నెక్స్ట్. మామని మ్యానిపులేట్ చేసి హైదరాబాద్ రప్పించింది కూడా నేనేం చెప్తాను. లక్కీగా ఆవిడ వీళ్ళకి దొరికింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం చేసేవాడు? ఆవిడ బట్టల సంచి రోడ్డు మీద పడేసి ఆవిడ వీళ్ళకి దొరికేలా చేసింది కూడా ఈడే. ఇదెప్పుడు? అంటే ఆడియన్స్ కనిపించకుండా కెమెరా వెనకమాల నుంచి తీసిరేస్తాడు. నువ్వు కానీ 3వ అమావాస్య రోజు ముహూర్తం పెట్టానని అప్పటి వరకు మూసుకున్న మూల పడమని చెప్తాడండి. వీళ్ళు తప్పించుకుందామని చూస్తే మెయిన్ డోర్ ఏమో మాయమైపోద్ది, సైడ్ డోర్లో నుంచి వెళ్దామని చూస్తేనేమో రైలు వచ్చేద్ది, బంగారం ఉన్న గదేమో శ్మశానంగా మారిపోద్ది, చెట్టుకు తాడి కట్టి జారకుండా వెళ్దామంటేనేమో కరెంట్ షాక్ కొట్టేద్ది. చివరగా ఒక బొచ్చు లేని పిల్లి అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఓకే ఈ ఇంట్లో ఎలా ఇరుక్కుపోయావేంట్రా బాబు అని చెప్పి అందరూ టెన్షనింగ్ అయిపోతుండగా మన నన్ను హీరోయిన్ అవుట్డేటెడ్ కారులో అప్డేటెడ్ డ్రెస్ వేసుకుని అక్కడికి వచ్చేదండి. వీళ్ళు ఎక్కడ ఉన్నారన్న సంగతి ఆ అమ్మాయికి ఎలా తెలుసు? ఐ డోంట్ నో. అయితే ఓకే. గోడ మీద పాకే దెయ్యం సీను, గోడకున్న ఫోటోలో దెయ్యం సీను, కొన్ని కామెడీ సీన్స్ తర్వాత మనోడికి ఏం చేయాలో తెలియక టెన్షనింగ్ అయిపోతూ ఉంటే దీక్ష వదిలేసిన నన్ను హీరోయిన్ డాక్టర్ పద్మభూషణ్ పిలుతుందండి. పద్మభూషణ్ ఆయనకు వచ్చిన బిరుదు పేరా? వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు. ఆడి ఇల్లంతా కల్దిరిగేసి సెల్ఫ్ హిప్నోటిజం ప్రాక్టీస్ చేయమని, భావోద్వేగాలు బాగా పెంచుకోమని, ఒక డోరు చూపించి అది మాత్రం ఓపెన్ చేయొద్దని, హీరోకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసిన తర్వాత మన తాతాన్ని గాల్లోకి ఎగరేసి కొల్లబొడి చేసి గేట్ అవతలకి విసిరేస్తాడు. చెప్పకముందు ఏం చేస్తున్నాడు? ఐ డోంట్ నో.
అయితే ఓకే. అందరూ సెల్ఫ్ ఎప్నటిజం ప్రాక్టీస్ చేసుకుని గేట్ దాడి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఊరు నుంచి ఇంకో హీరోయిన్ వచ్చేది. ఏమయ్యా అది అడవిలో బూత్ బంగ్లా అనుకుంటున్నావా, హైటెక్ సిటీలో 5 స్టార్ హోటల్ అనుకుంటున్నావా? అక్కడికి ఎలా వచ్చింది, వాళ్ళు అక్కడ ఉన్నారన్న సంగతి ఆ అమ్మాయికి ఎలా తెలిసింది? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. ఓ అయితే ఓకే. ఇంట్లో ఇరుక్కున్న నన్ను బాధ కంటే ఏళ్ళ ముగ్గురు మధ్యలో ఇరుక్కున్న బాధ ఎక్కువైపోద్ది మనోడికి. ఒకళ్ళతోనే పడలేము, ముగ్గురు చుట్టుముట్టారంటే ఇప్పుడు మనోడు చాలా కష్టమే మరి. డెడ్ ఈజీ. ఎలా, హౌ? మన తాత మర్డర్ చేసిన ముగ్గురు దొంగల తాలూకా గ్యాంగు ఎత్తుక్కుంటూ వచ్చి అటాక్ చేస్తారండి. హీరోయిన్లు కాపాడడానికి వేరే దారి లేక పద్మభూషణ చేత్తో తెరవద్దు అన్న డోరు మనోడు బాడీతో బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు. హీరోయిన్స్ని ఎక్కడ చంపేస్తా ఉంటే మనోడు ఆ గదిలోకి ఎందుకు వెళ్ళాడు? ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత తాత ఆత్మ తనలోకి ఆహ్వానించేస్తే వీళ్ళందరినీ కాపాడేయచ్చని. అదేంటి, ఆ విషయం మనోడికి ముందే తెలుసా? నో. మరి ఏ ధైర్యంతో వీళ్ళని ఇక్కడ వదిలేసి ఆ గదిలోకి వెళ్ళాడయ్యా? గెస్ చేశాడు. ఓ అయితే ఓకే. తాత ఆవహించిన తర్వాత మనోడు లుక్కు మారిపోద్దండి. ఇంటి పైకప్పు మీద నడుచుకుంటే వెళ్ళిపోతా కిందన్న దొంగలు కూడా పైకి లాగేసి మెంటల్ ఎక్కిపోయి తలకిందులు ఫైటింగ్ చేస్తాయి. వీళ్ళందరినీ పైకి తీసుకెళ్లే బదులు ఆయన ఒకడే కిందకు వస్తే అయిపోద్ది కదా. సినిమా బడ్జెట్ పెంచడానికి నాకు ఎంతకంటే వేరే దారి కనిపించట్లేదు మరి. ఓ అయితే ఓకే. కాపాడేసాడని హ్యాపీనెస్లో ఈ ముగ్గురు హీరోయిన్స్ కలిసి మనోడితో మంచి సాంగ్ వేసుకుంటారు. హీరోయిన్లు తాతతో సాంగ్ వేసుకుంటే బాగోదేమో. ఏ తాత అప్పటికే బాడీ వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. పాట వేసుకునేది మన హీరోతోనే. సినిమా ఏమో మంచి టెన్షన్ఫుల్గా ఉంది, ఇప్పుడు సాంగ్ పడాలంటావా? కోట్లు ఇచ్చి తెచ్చాం, కొంచెం అన్న వాడాలగా. మీకు నష్టం రాకూడదనే పెట్టే సాంగ్. వద్దంటే చెప్పండి తీసేస్తా, నాదేం లేదు. హే వద్దొద్దు, వాడేద్దాం. గంగరాజుని చూసిన గంగాదేవి కళ్ళు తిరిగి పడిపోద్ది. ఫోన్ చేసి చెప్పంగానే మనోడు ఆబరాగా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. కానీ అది అంత భ్రమ. మాయల పకీరు ముసలోడు మనోడితో మెంటల్ గేమ్స్ ఆడేస్తుంటాడు. అది తెలియక మనోడు ఎమోషన్స్ అన్నీ ఒకేసారి ఫీలింగ్ అయిపోతుంటాడు. ఈ మాయల పకీరు ముసలోడేమో నీడలతో ఫైట్ చేపించేస్తుంటాడు, నీళ్ళల్లో ముసలతో ఫైట్ చేపించేస్తుంటాడు. కానీ మన నాన్నం ఇచ్చే మోరల్ సపోర్ట్ వల్ల మనోడు తట్టుకుని నిలబడి ముసలోడికి టఫ్ ఇచ్చేస్తాడు. కాదు, అసలు ఇంతకీ ఇవన్నీ ఈయన ఎందుకు చేస్తున్నాడు? చచ్చిన తర్వాత 3వ అమావాస్య రోజు మా అమ్మని మెంటల్గా ఈక్ చేసేసి మర్డర్ చేస్తే ఎక్స్మెన్ అపాకలిప్స్లో ఎనగాల్లాగా తరతరాలుగా బాడీలు మార్చుకుంటూ బతికేస్తామని చెప్పేసి మంత్రాలు నేర్పించిన బైరాగ్గోడ మున్సిపాలిటీ ఐడియా ఇచ్చేస్తాడండి. కానీ మా అమ్మ మోరల్ సపోర్ట్ తోటి ముచ్చెమటలు పట్టిచ్చేస్తున్న మనోని చూసి ముసలోడికి మెంటల్ ఎక్కిపోద్ది. వెంటనే బైరాగ్గడికి వాట్సాప్లో వీడియో కాల్ చేసి పిలిచేసి సపోర్టింగ్ చేయమని రిక్వెస్టింగ్ చేస్తాడు. ఆడేమో హీరో భావోద్వేగాలు ఫీల్ అయితే నీకు బ్యాడ్ అయిపోద్ది అని చెప్పేసి డాక్టర్ పద్మభూషణ్ గారు చెప్పినా కూడా వినకుండా నానా టార్చర్ పెట్టి హీరోని భావోద్వేగాలన్నీ ఫీల్ అయ్యేలా చేసింది నువ్వే, నీ నువ్వు సావు నాకు సంబంధం లేదంటాడండి. ఈడేమో ఊరో అంత మాట అనమాకరా నాయన, నువ్వు నాలోకి వచ్చేస్తే కనుక మన ఇద్దరం కలిసి హీరోని లేపేద్దాం అంటాడండి. ఈ బైరాగ్గాడేమో పాత పగలన్నీ మర్చిపోయి పరకాయ పేవసం చేస్తాడు. 7-8 చేతులు 70-80 అడుగులు ఎత్తున్న ఒక మహారాక్షసుడిగా మారిపోతాడు సార్. ఓటి అమ్మ, అన్ని చేతులు అన్ని అడుగులంటే ఇప్పుడు మన హీరో కానీ చంపడం చాలా కష్టమైపోద్ది కదా. డెడ్ ఈజీ. ఎలా, హౌ? మనోడు బాడీలో ఉన్న శకలాలన్నీ సింగిల్ లైన్లోకి తెచ్చేసి లాగిపెట్టి దవడ మీద పంచింగ్ ఇచ్చేస్తాడండి. ముసలోడు మ్యాటర్ క్లోజింగ్ అయిపోద్ది. అమ్మయ్యా, కథ సుఖాంతం అయింది. ఏంటయింది గిలక్కాయ? ముసలోడు బాధ నుంచి తప్పించుకున్నా కూడా ఈ 3 అమ్మాయిల బాధ ఇంకా మిగిలే ఉంది. వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతా ఒక సర్కస్లోకి వెళ్ళిపోతాడండి. అక్కడ చేతిలో సుత్తి పట్టుకొని మొహానికి జోకర్ మేకప్ వేసుకుని ఎగ్జాక్ట్గా మనోడిలాగే ఉండే ఇంకొకటి ఎదురవుతాడండి. అది చూసి మనోడికి ఫుల్ షాకింగ్ అయిపోద్ది. ఎవరతను? ఇప్పుడే చెప్పను. ఓడి అమ్మ, సీక్వెల్లా?